మద్యం కుంభకోణంలో జైలుకెళ్తానని తెలిసే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పక్కా వ్యూహం రచించారా? అందులో భాగంగానే గత 20 రోజుల నుంచి ఆయన ప్రజలతో వీలైనంతగా మమేకమయ్యేందుకు ప్రయత్నం చేస్తున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తానని తెలిసే ఆయన పక్కా వ్యూహరచన చేసి ఆ వ్యూహరచన ప్రకారంగా గత 20 రోజుల నుంచి ప్రజలతో మమేకమయ్యేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. దాన్ని ఎలా చూడాలి సార్? ఏమి వ్యూహ రచన కానీ ఇప్పుడు నేను వచ్చేటప్పుడు ఒక మంచి పాట విన్నా సార్. ఒక మంచి సాంగ్ అన్నమాట. ఈ చోటి కర్మ ఈ చోటే, ఈనాటి కర్మ మరునాడే, అనుభవించి తీరాలంతే, ఈ సృష్టి నియమం ఇదే, ఎన్ని కన్నీళ్ళ ఉసిరిది వెంటాడుతున్నది నీడల్లే కర్మ, ధర్మమే నీ పాలి దండమై దండించ తప్పించుకోలేదు జన్మ, సత్కర్మ బిచ్చ సత్ఫలితం, దుష్కర్మ ఏవ దుష్ఫలం, అచ్యుత్కట పుణ్య పాపానం సత్యం ఫలానుభవమిహం. భలే యాప్ట్గా సరిపోద్ది కదా. ఈ చోటి కర్మ ఈ చోటే, ఈనాటి కర్మ మరునాడే, అనుభవించి తీరాలంతే, ఈ సృష్టి నియమం ఇదే, ఎన్ని కన్నీళ్ళ ఉసురిది వెంటాడుతున్నది నీడల్లే కర్మ, ధర్మమే నీ పాలి దండమై దండించ తప్పించుకోలేదు జన్మ. కర్మ తప్పించుకోగలవా? ధర్మమే దండిస్తోంది ఈ జన్మ. అంటే జగన్మోహన్ రెడ్డి మీరు అన్నారు ఏంటి, గత 4 రోజులుగా ఆయన ఏదో ఒక పెద్ద వ్యూహ రచన చేశాడంటే, జనంలోనే ఉంటున్నాడంట, పర్యటనల మీద పర్యటనలు చేస్తున్నాడంట. అదే ఈ రెంటపాళ్ళ, లేకపోతే పొదిలి, తెనాలి, లేకపోతే బంగారుపాలెం పర్యటనలు, ఇదంతా కూడా ఏంటి, తను జైలుకి వెళ్ళటం తప్పదు కాబట్టి ఎంత ఎక్కువగా జనంలో ఉంటే అన్ని ఎక్కువ రోజులు ఈ పార్టీ బతుకుద్దనా? అంటే జగన్మోహన్ రెడ్డి తాను జైలుకి వెళ్తానని ముందే భావించారా? అందులో భాగంగానే వ్యూహరచన చేసి మరి ఆయన ఎక్కువ రోజులు జనాలతో గడపాలి అనేటువంటి ప్రయత్నం చేశారా అంటే ఏం చెప్తారు? అంటే మరి ఆధారాలన్నీ ధ్వంసం చేశాడు. ఈ లిక్కర్ స్కామే ఉంది కదా, దగ్గర దగ్గర 358 టెరాబైట్ల డేటా ధ్వంసం చేశారు. అంటే 3.58 గిగాబైట్ల డేటా అనమాట. కానీ ఏం జరిగింది, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ FSL ఏం జరిగిందనమాట, సత్యప్రసాద్ అతని ఫోన్ను పట్టుకుంది, మొత్తం డేటా రిట్రీవ్ చేశారు. ఎవరెవరికి ఎప్పుడెప్పుడు ఎలా వాట్సాప్లు పెట్టారు ఏంటి మొత్తం ఇవాళ వాళ్ళ దగ్గర ఉంది. సిట్ దగ్గర అన్ని ఆధారాలు, వీళ్ళ యొక్క టవర్ లొకేషన్స్, ఫోన్స్, ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఎవరెవరు కలిశారు, కిక్ బ్యాక్స్ పాలసీ. అంటే ఇవాళ దీనికి మాణిక్యం ఠాకూర్ ఒకటే మాట అన్నాడు. ఏమన్నాడు, దీని వెనుక లిక్కర్ స్కామ్ వెనుక మాస్టర్ మైండ్ మిస్టర్ అండ్ మిస్సెస్ జగన్మోహన్ రెడ్డి అన్నాడు. 1 కోటి కుటుంబాలు నాశనం అయినాయి. ఎన్ని కుటుంబాలు? 1 కోటి కుటుంబాలు నాశనం అయినాయి. 35 లక్షల మంది లివర్ దెబ్బతింది, కిడ్నీస్ దెబ్బతిన్నాయి. కర్మ, వాళ్ళ ఉసురు ఇవాళ వీళ్ళకి తగిలింది. అందుకే ఈ వరుస అరెస్టులు. ఇప్పుడు నువ్వు ఎవరినైనా తప్పించుకోగలవు, కర్మను మాత్రం తప్పించుకోలేవు అనమాట. నీ వెంటబడి తరుముద్ది. ఇప్పుడు ఇవాళ ఏంటి, జగన్మోహన్ రెడ్డి వెంటబడి తరుముతోంది కాబట్టి అతను అంతగా పారిపోతున్నాడా? ఇప్పుడు ఎప్పుడూ లేనిది, అసలు ఆయన ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు ఉన్నాడు కదా, ఏనాడన్నా జనంలోకి వెళ్ళాడా? మీరు చెప్పారు కదా, ఓ తెగ పర్యటిస్తున్నాడండి, అసలు ఎందుకు ఇంత పర్యటనలు అని అంటే ప్రజలపైన ఈ ప్రేమ, జైలుకి వెళ్ళాల్సి వస్తుందన్న భయమా? ఇప్పుడు ఎవరో రాశారు, ఏదో చదివాను నేను, ఏంటి వైసీపీ శ్రేణుల్లో అసలు ఉత్సాహం ఊపు మామూలుగా లేదంటున్నారు. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ. అంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇంత తొందరపడుతున్నాడు, ఎందుకు ఇంత ప్రజల్లోకి వెళ్తున్నాడు అంటే, ఇక అరెస్టు తరుముకొస్తోందా? మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు,
లేటెస్ట్గా. ఇంకా నెక్స్ట్ అరెస్ట్ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మరి ఎట్టి పరిస్థితుల్లో అతను పెళ్లి రోజు జైల్లో ఉంటాడంట. అది కూడా కర్మ అంటున్నారు. ఆయన ఎవరితో పెళ్లి రోజు జైల్లో పెట్టాడంట, చంద్రబాబునో మరి ఎవరినో. సేమ్ అట్లాగే రఘురామకృష్ణరాజునో ఎవరినో ఆయన్ను కూడా పుట్టినరోజు నాడు కిడ్నాప్ చేసి ఆ గుంటూరు సిఐడి కార్యాలయంలో చిత్రహింసలు పెట్టారంట రఘురామకృష్ణరాజు. సార్, అసలు జగన్మోహన్ రెడ్డి గనక అరెస్ట్ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటో అనేటువంటి భయం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిలోను, ఇటు వైసీపీ క్యాడర్లోను కించిత్ కూడా కనపడటం లేదు. ఏంటి అసలు ఎటువంటి వ్యూహరచన చేశారు జగన్మోహన్ రెడ్డి? తాను అరెస్ట్ అవుతానని ముందు భావించే ఆయన ప్రజలతో మమేకం అయ్యేటువంటి ప్రయత్నం చేయడం ఒక వ్యూహం అయితే, అసలు తాను అరెస్ట్ అయితే వైకాపా పరిస్థితి ఏంటనేది చాలామంది నిజంగా భయపడుతున్నటువంటి పరిస్థితి ఉంటే, కానీ వైకాపా కేడర్ మాత్రం కించిత్ కూడా భయపడలా. దాన్ని ఎలా చూడాలి? అంటే వాళ్ళు కాదుగా జైలుకి వెళ్ళలేదు. ఇప్పుడు నేను జైలుకి వెళ్ళాల్సి వస్తే నేను భయపడతా. జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళాల్సి వస్తున్నాడు కాబట్టి జగన్ భయపడుతున్నాడు, జగన్ కుటుంబం భయపడతారు. అంటే ఆయన భార్య బిడ్డలు వాళ్ళు కదా భయపడేది. మరి జగన్మోహన్ రెడ్డిలో కూడా కించిత్ కూడా భయం లేదు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. భయం అంటే అది రకరకాలుగా ఉంటుంది. భయం అనేది ఒక రకంగా ఉండదు. భయపడ్డాడు కొంతమంది ఏం చేస్తారు, ఉలికిపడి లెగుస్తారు నిద్రలో, కళల్లో పలవరిస్తారు భయపడ్డప్పుడు. లేకపోతే అసలు కొంతమంది ప్యాస్ పూసేస్తారు భయంతో. ఏది మనం చూస్తుంటాం, జారిపోతాయి. అంటే కొంచెం తక్కువ బలహీనత ఎక్కువగా ఉన్నప్పుడు నర్వస్ వీక్నెస్. కొంతమంది భయపడితే ఏం చేస్తారు, అరుపులు గావుకేకలు. అంటే ఏంటి, తనలో ఉన్న భయాన్ని కప్పిపెట్టుకోవటం కోసం ఈ బలహీనతలు అన్నమాట. ఇప్పుడు ఈ ప్రసంగాలు, ఈ అరుపులు, ఈ రప్పరప్ప, ఈ నరుకుడు, ఈ చంపుడు భాష, లేకపోతే ఈ బూతులు, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? సార్, భయంలో నుంచే. అంటే భయం చూపే అనేక రకాల్లో ఇదొక రకం అని చెప్తున్నాను కదా. అంటే మనకంతగా తెలియదు. సైకాలజిస్టులను అడిగితే నీకు బాగా చెప్తారన్నమాట దీంట్లో. అంటే జగన్మోహన్ రెడ్డిది మేకపోతు గాంభీర్యం మాత్రమే అంటారా? మేకపోతు గాంభీర్యం కాదు. మేకపోతు అంటే మళ్ళీ నువ్వు అదేదో తిరణాల్లో అదేదో ఎక్కడో గంగమ్మ జాతర ఈ మేకలు గుర్తొస్తాయి మళ్ళీ లేనిపోయింది. అది గాంభీర్యం ఎలా అవుద్ది? నిజంగా అతను నిజంగా గాంభీర్యం కనుకుంటే ఏంటి, ఆ ఇరిటేషన్ ఉంటుందా? ఇప్పుడు ఆ విధంగా ఆయన హావభావాలు మారతాయా? అతను ఎవరు, అసలు డిఎస్పీ చేయి పట్టుకుని రప్ప రప్ప నరికేండ్ర చెయ్యి అంటున్నాడు. అక్కడెవరు? సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఏమంటాడు, అసలు మా పాలసీ అదే, వైసీపీ గవర్నమెంట్ పాలసీ అదే అంటాడు. వైసీపీ పాలసీ అదే అంటే ఏంటి, కిక్ బ్యాక్సా? అంటే ముడుపులు మీ పాలసీయా? అసలు ఇప్పుడు అతను ఏ విధంగా సమర్థించుకుంటున్నాడు నాకు అర్థం కావట్లేదు. ఒక్కొక్కళ్ళు ఒక రకంగా మాట్లాడుతున్నారు. ఏది ఇది 3,500 కోట్లు అంటాడు ఒకడు, చంద్రబాబు 30,000 కోట్లు అంటాడు, పవన్ కళ్యాణ్ 35,000 కోట్లు అంటాడు, శ్వేతపత్రంలో 20,000 కోట్లు అని రాశారు. సరే అయితే ఏంటి, 1,000 కోట్లు దోచిన మాట వాస్తవం, దోచింది మీరు విదేశాలకు తీసుకెళ్ళిన మాట వాస్తవం. ఒక చోట కాదు కదా మీరు పెట్టింది, 4-5 ఖండాల్లో. అమెరికా కొంత తీసుకెళ్లారు కొన్ని 1,000 కోట్లు, నీకు యూరప్ కొంత తీసుకెళ్లారు. అదే లండన్ వెళ్తుంటాడు కదా కూతుళ్ళ దగ్గరికి, అక్కడేదో దీవి కూడా కొన్నాడు అన్నారు అమ్మజెప్పుడు. నెక్స్ట్ అసలు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అదే దుబాయ్. ఆ దుబాయ్లో అసలు నీకు అసలు ఒక డెన్నే పెట్టారు కదా. అతను ఎవరు, పింగళి రాజీవ్ ప్రతాప్ అంట దానికి ఇన్ఛార్జ్. ఇప్పటికీ 8 మంది నిందితులు అక్కడ దుబాయ్లో ఉన్నారని, అక్కడ అసలు పెద్ద ఈవీ ఫ్యాక్టరీ ఏదో పెట్టాలని చూశాడని. అతనేంటి, అతను గోల్డెన్ వీసా తీసుకున్నాడు. ఎవరు, ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి అనేవాడు. వాళ్ళందరికీ అతనే ఆశ్రయం ఇస్తున్నాడు అక్కడ. అంటే ఇప్పుడు అమెరికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అదే ఆసియా, తర్వాత ఆఫ్రికాలో మనం చూసాం వెంకటేష్ నాయుడు, మరి ఇతను ఎవరు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్కడ స్టీల్ ప్లాంట్ అని టాంజానియా, జింబాబ్వే, కెన్యాలో ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్లని. అంటే ఇప్పుడు నాకేమీ తెలియదు, నేను అసలు అవినీతి విధానమే కాదు, ఇదంతా మా మీద కక్ష అంటే ఎవరు నమ్ముతారు? అసలు నీ మీద కక్ష ఏంటి? ఇందుట్లో చేసిన పాపం ఫలితం అనుభవించక తప్పదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తను ఎటు అరెస్ట్ అవుతాడు కాబట్టి ఇప్పుడు జనంలో ఉంటే ఇంకా ఎంతకాలం ఉంది? ఇంకా 4 ఏళ్ళు. ఇప్పుడు రేపో మాపో నేను అరెస్ట్ చేస్తారు.
ఇప్పుడు మిథున్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత ఇంకేంటి, ఇంకా నీకు సెమీఫైనల్స్ అయిపోయింది, నీకు ఫైనల్సే కదా. ఇంకా నెక్స్ట్ బిగ్ బాస్ అరెస్ట్ అంటున్నారు. ఈ నెలలో జరుగుద్దా, వచ్చే నెలలో జరుగుద్దా అంటే ఇవాళ రోజులు లెక్క పెట్టుకుంటున్నాడు. ఓకే, జగన్మోహన్ రెడ్డికి క్షణం ఒక యుగంగా గడుస్తాడు. కాలు గాలిన పిల్లిలాగా తిరుగుతున్నాడు. ఓకే, బెంగళూరులో 5 రోజులు యలహంకలో ఉంటున్నాడు, తాడేపల్లి వచ్చి 2 రోజులు ఉంటున్నాడు, మధ్యలో పులివెందులు వెళ్ళి అక్కడ ఒక నిద్ర కూడా చేయలేకపోతున్నాడు. ఇక ఈ పర్యటనలు అని చెప్పి ఏదేదో అసలు అక్కడికి వెళ్తాడంట, రేపొద్దున ఇండోసోల్ వాళ్ళకి చెప్పాడంట. అదేంటి ఆ ఊరు కరేడు రైతులు వచ్చి వాళ్ళు కలిస్తే నేనే వస్తాను, మీ దగ్గర కూడా వస్తానన్నాడంట. అంటే ఇవాళ పిల్లవనాడు పాపాత్ముడు అనమాట. తొందరగా పిలుచుకుంటారా నాయన, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ జైలుకి వెళ్ళేలోపు మీ ఊరు రావాలని ఎవరైతే కోరుకుంటారో వాళ్ళందరూ గబగబా పిలిచేసుకోండి. ఓకే, టైం అయిపోయింది. ఇవాళ ఏంటి, జగన్మోహన్ రెడ్డికి ఇక టైం అయిపోయింది, ఆయన పార్టీకి టైం అయిపోయింది, అతని రాజకీయానికి ఇక కాలం అంటారా? అంతే కదా, కాలం చెల్లిందనమాట. ఏది వాళ్ళ కౌంట్ డౌన్ ప్రారంభం అవటం కాదు, ఇంకా నీకు చివరి నిమిషాల్లోకి వచ్చేసాడు. క్షణం ఒక యుగంగా గడుపుతోంది అంటోంది అదే అనమాట. జగన్ ఎప్పుడు జైలుకి వెళ్తాడు అనేది ఇవాళ అసలు ఆంధ్రప్రదేశ్లో కాదు, తెలంగాణలో కాదు, ప్రపంచం మొత్తం అదొక $1 మిలియన్ క్వశ్చన్ అనమాట. ఓకే సార్, థ్యాంక్ యూ.